హలో మూవీ లవర్స్, ఈ రోజు మనం అర్జున్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ బ్లాస్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కూతురు చేసిన తప్పేంటి? హత్యలు చేసి ఇంటి వెనుక ఎందుకు పాతి పెడతారు? 100 రూపాయల కోసం రౌడీలు ఎందుకని హీరో కుటుంబాన్ని చంపాలనుకున్నారు? హీరో ఎందుకని ఒక వ్యక్తిని బ్రతికుండగానే భూమిలో పాతి పెట్టాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓపెన్ చేస్తే 2004లో ఈ మూవీ స్టోరీ మొదలవుతుంది. మూవీలో హీరో అయిన రాజరామన్ ఒక కరాటే స్కూల్ని రన్ చేస్తూ ఉంటాడు. రాజరామన్ భార్య పేరు నీలవేణి. వీళ్ళిద్దరికీ ఒక కూతురు కూడా ఉంటుంది. తన పేరు నీల. వీళ్ళ ముగ్గురితో పాటు రాజరామన్ తమ్ముడు కార్తీక్ కూడా అదే ఇంట్లో ఉంటాడు. వీళ్ళకి ఒక మెడికల్ స్టోర్ కూడా ఉంటుంది. ఒకరోజు నీల ఏడుస్తూ నీలవేణి దగ్గరికి వచ్చి పక్కింటి రోహన్ నన్ను కొట్టాడని చెప్తుంది. అప్పుడు రాజరామన్, ఈరోజు రోహన్, రేపు ఇంకొకడు, ఎల్లుండి ఇంకొకడు, ఇలా ఎవరో ఒకరు నీకు హాని కలిగించేందుకు చూస్తూనే ఉంటారు. నేను మీ అమ్మ ఎప్పుడూ నీతో పాటే ఉండలేం కదా అని అంటాడు. దాంతో నీల కరాటే నేర్చుకోవాలని డిసైడ్ అవుతుంది. ఇక రిమైనింగ్ స్టూడెంట్స్తో పాటే నీల కూడా రాజరామన్ దగ్గర కరాటే నేర్చుకుంటుంది. తర్వాత తను రోహన్ దగ్గరికి వెళ్ళి వాడికి తన కరాటే స్కిల్స్తో చితగ్గొట్టి రివెంజ్ తీర్చుకుంటుంది. కట్ చేస్తే 2007 కరాటే టోర్నమెంట్లో నీల ఒక మ్యాచ్ ఓడిపోతుంది. దాంతో తనకి ఆ రాత్రి నిద్ర కూడా పట్టదు. తను ఆ ఓటమి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రాజరామన్ తన దగ్గరికి వెళ్ళి, నేను ఇప్పటి వరకు 34 టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేశాను. వాటిలో నేను ఒకే ఒక టోర్నమెంట్ మాత్రమే ఓడిపోయాను. ఆ రోజు రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు. నా ఓటమి గురించి ఆలోచించి నాకు మతిపోయేంత పని అయింది. అప్పుడే డిసైడ్ అయ్యాను, అలాంటి రాత్రి నా లైఫ్లో ఎప్పుడూ రాకూడదని. అలా అప్పటి నుంచి నేను ఎప్పుడూ కూడా ఓడిపోలేదు. నువ్వు కూడా నాలాగే ఎప్పుడూ ఓడిపోవు అని ధైర్యం చెప్తాడు. అలా ఆ ధైర్యంతో 2007 కరాటే టోర్నమెంట్లో నీలా ట్రోఫీ గెలుస్తుంది. నిజానికి రాజరామన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఒక టోర్నమెంట్లో ఓడించింది ఎవరో కాదు, ప్రస్తుతం తన భార్య అయిన నీలవేణినే. నీలవేణి వాళ్ళ నాన్ననే రాజరామన్కి కరాటే నేర్పిస్తాడు. ఒకరోజు కొంతమంది రౌడీలు ఒక కుర్రాన్ని అన్యాయంగా కొడుతుంటారు. అది గమనించిన రాజరామన్ ఆ రౌడీలతో ఫైట్ చేసి ఆ కుర్రాన్ని కాపాడతాడు. అప్పుడు నీల రాజరామన్తో, ఆ అబ్బాయి ఎవరో నీకు తెలుసా నాన్న అని అడుగుతుంది. నాకు తెలియదు అని అంటాడు. మరి ఆ రౌడీలతో ఎందుకు ఫైట్ చేశావు అని అడుగుతుంది. దానికి రాజరామన్, చిన్నప్పుడు నాకు ఒక చెల్లి ఉండేది. నాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా చెల్లికి నడి రోడ్డులో ఒక ఘోరం జరిగింది. అప్పుడు చుట్టూ ఉన్న జనాలు మౌనంగా ఉండిపోయారు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్లలో ఏ ఒక్కరూ నిలదీసి ఉన్నా ఇప్పుడు నా చెల్లి ప్రాణాలతో మనతో పాటు ఉండేది. తన పేరునే మేము నీకు పెట్టాము. ఒక్కటి గుర్తుంచుకో, ఎవరికి అన్యాయం జరిగినా ఎదిరించాలి. అప్పుడే మన పుట్టుకకి ఒక అర్థం ఉంటుంది అని అంటాడు. కట్ చేస్తే 15 సంవత్సరాలు గడిచిపోయి సుందరం మనుషులు ముసలావిడ యొక్క స్థలాన్ని కబ్జా చేసి ఆ స్థలానికి నకిలీ పేపర్స్ సృష్టిస్తారు. అలాగే వాళ్ళు ఆ ముసలావిడని బెదిరించి, నువ్వు కానీ ఆ స్థలం యొక్క ఒరిజినల్ పేపర్స్ తీసుకొచ్చి మాకు ఇవ్వలేదంటే మేము నీ కూతుర్ని చంపేస్తామని వార్నింగ్ ఇస్తారు. తన కూతుర్ని కాపాడుకునేందుకు ఆ ముసలావిడ తన స్థలం యొక్క ఒరిజినల్ పేపర్స్ తీసుకొని సుందరం మనుషుల దగ్గరికి వెళ్తుంది. నీల అక్కడికి సడన్ ఎంట్రీ ఇచ్చి తన కరాటే స్కిల్స్తో రౌడీలందరినీ కొడుతుంది. అలాగే వాళ్ళు తయారు చేసిన ఆ స్థలం యొక్క నకిలీ పేపర్స్ని వాళ్లతోటే చింపేయించి, ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే మీకు వాచిపోద్ది అని వార్నింగ్ ఇస్తుంది. కట్ చేస్తే వరుణ్ దయాలన్ అనే వ్యక్తి టెక్సాస్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ని రన్ చేస్తూ ఉంటాడు. వీడు ఎంత కిరాతకుడు అంటే, మైనింగ్ చేసే ప్రదేశంలో ఏదైనా ఊరు ఉందనుకోండి, రాత్రికి రాత్రే ఆ ఊర్లోని జనాలందరినీ చంపేసి మైనింగ్ చేసేందుకు అడ్డు తొలగించుకునే రకం అన్నమాట. వరుణ్ యొక్క రీసెర్చ్ టీం దాదాపు 5 నెలల నుంచి కీలకాడు అనే గ్రామం చుట్టుపక్కల ఉన్న కొండల్లో బ్లాక్ ఓపాల్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. చివరికి వాళ్ళు ఆ బ్లాక్ ఓపాల్ ఎక్కడుందో అని కనిపెడతారు. అది 1500 అడుగుల లోతులో ఒక కొండ మధ్యలో ఉంటుంది. అక్కడున్న బ్లాక్ ఓపాల్ యొక్క విలువ దాదాపు 7,000 కోట్ల రూపాయలు. సో వీలైనంత త్వరగా మైనింగ్ స్టార్ట్ చేసి ఆ బ్లాక్ ఓపాల్ని బయటకు తీయాలని వరుణ్ అనుకుంటాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ కొండ కిందనే కీలకాడు గ్రామం ఉంది. ఆ గ్రామంలో దాదాపు 800 ఇల్లులు, 1300 మంది జనాలు నివసిస్తూ ఉంటారు. వీళ్ళకి వ్యవసాయమే జీవనాధారం. అలాగే వీళ్ళకి తమ చుట్టుపక్కల ఉన్న కొండలు, అడవులే దేవాలయాలు. వాళ్ళు గనక మైనింగ్ మొదలుపెట్టి కొండని డ్రిల్ చేశారంటే ఆ మిషన్స్ యొక్క ప్రెషర్ అండ్ వైబ్రేషన్ వల్ల
కొండ ఒక పక్కకు కూలిపోతుంది. అంతేకాకుండా కొండ కింద ఉన్న కీలకాడు గ్రామం అంతా ఆ కొండ శిథిలాల కింద భూస్థాపితం అయిపోతుంది. కానీ వరుణ్కి ఇదేమీ ఒక సమస్యలాగా అనిపించదు. తనకి జనాల ప్రాణాల కంటే డబ్బే ముఖ్యం. మైనింగ్ చేయడానికి పర్మిషన్ తీసుకునేందుకు వరుణ్ సరాసరి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్తాడు. అప్పుడు మినిస్టర్ 300 అడుగుల వరకే మైనింగ్ చేసుకునేందుకు నేను నీకు పర్మిషన్ ఇస్తాను. మీరు ఎంత లోతుకి తవ్వుకుంటారో తవ్వుకోండి. ఒకవేళ ఆ కీలకాడు గ్రామం మీ మైనింగ్ వల్ల నాశనం అయిపోయినా సరే మీ కంపెనీ మీద ఎటువంటి కేసు రాకుండా నేను చూసుకుంటా. 1,000 కోట్లు నా ట్రస్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని డీల్ మాట్లాడతాడు. ఆ డీల్కి వరుణ్ కూడా ఒప్పుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత తను అబ్రహీం అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్కి ఫోన్ చేసి 1,000 కోట్ల రూపాయలని వైట్గా మార్చి ఒక ట్రస్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే నీకు ఫోన్ చేశానని అంటాడు. సరే చేద్దామని ఇబ్రహీం అంటాడు. కార్తికేయన్ అనే సోషల్ ఎన్విరాన్మెంటలిస్ట్ టెక్స్టైల్ మినరల్స్ కంపెనీ చేస్తున్న దారుణాల మీద రీసెర్చ్ చేస్తుంటాడు. వాళ్ళు చేస్తున్న మైనింగ్ వల్ల ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలు నాశనమయ్యాయో, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారో, ఇలా ప్రతి దాని మీద రీసెర్చ్ చేసి కార్తికేయన్ కొన్ని సాక్ష్యాధారాలని పోగు చేస్తాడు. ఈ విషయం వరుణ్కి తెలిసి కార్తికేయన్ యొక్క అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అవుతాడు. తను కృపాకరణ్ అనే రౌడీకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. కట్ చేస్తే కృపాకరణ్ తమ్ముడు శివ కొంతమంది రౌడీలను తీసుకొని కార్తికేయన్ భార్యని అలాగే తన కూతుర్ని కూడా దారుణంగా నరికి చంపేస్తాడు. అబ్రహీం వరుణ్ యొక్క 1,000 కోట్ల రూపాయలని తీసుకెళ్తాడు. మార్క్ అబ్రహీంతో మీ 1,000 కోట్లు ఈరోజే మెయిన్ డీలర్ అకౌంట్కి చేరుకుంటాయి. నువ్వు దుబాయ్కి వెళ్ళి ఈ 100 రూపాయల నోట్ని వాళ్ళకి చూపించావంటే వాళ్ళు నువ్వు చెప్పిన ట్రస్ట్ అకౌంట్కి మీ 1,000 కోట్లని వైట్ మనీగా ట్రాన్స్ఫర్ చేస్తారు అని చెప్పి అబ్రహీంకి ఒక 100 రూపాయల నోట్ని ఇస్తాడు. కట్ చేస్తే కార్తీ రాజారామంతో నేను రాజేష్ పెళ్లి చూసుకొని 2 రోజుల్లో తిరిగి వస్తాను. ఈ 2 రోజులు మీరు మన షాప్ని చూసుకోండి అని చెప్తాడు. నీలా ఆఫీస్లో పని పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరుతుండగా నీలా ఎక్కిన క్యాబ్లోనే తన టీం లీడర్ కూడా ఎక్కుతాడు. వాడు నీలాతో మాట్లాడుతూ నెలకు నీకు వచ్చేది 30,000 కదా, అదే నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే నీకు ప్రమోషన్ వచ్చేలాగా చేస్తా, దాంతో నీ జీవితం డబుల్ అవుతుంది అని తన మీద చేయి వేస్తాడు. ఇంకేముంది, వాడిని చితక్కొట్టి కారులో నుంచి రోడ్డు మీదకి పడేస్తుంది. ఇక అప్పటి నుంచి వాడు నీలా జోలికి వెళ్ళాడు. నెక్స్ట్ సీన్లో పోలీసులు ఒక చోట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తుండగా వాళ్ళకి దగ్గరలోనే ఒక కార్ యాక్సిడెంట్ అవుతుంది. తీరా చూస్తే అందులో అబ్రహీం ఉంటాడు. కానీ ఆ అబ్రహీం ఎవరో పోలీసులకు తెలియదు. తాను ఎవరో మామూలు వ్యక్తి అనుకుని తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేపిస్తారు. కార్ ట్రాన్స్ఫార్మర్కి బలంగా గుద్దడంతో అబ్రహీం తలకి దెబ్బ తగులుతుంది. అలా తాను యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి అన్కాన్షియస్గా ఉంటాడు. ఈ విషయం వెంటనే వరుణ్కి తెలుస్తుంది. పోలీసులకి వాడి గురించి డీటెయిల్స్ తెలిసేలోపు వాడిని ఎలాగైనా హాస్పిటల్ నుంచి బయటకు తీసుకురండి అని వరుణ్ తన మనుషులకి ఆర్డర్ చేస్తాడు. అబ్రహీంని తీసుకెళ్లేందుకు కొంతమంది రౌడీలు హాస్పిటల్కి చేరుకుంటారు. వాళ్ళ చేతిలో కత్తులు ఉండడంతో వాళ్ళు అబ్రహీంని చంపడానికి వచ్చారేమో అనుకొని అరుణగిరి తుపాకీని బయటకు తీస్తాడు. అబ్రహీంని చంపేందుకు తన తుపాకీని బయటకు తీశాడేమో అని అనుకుని అతన్ని ఏం చేయొద్దని రౌడీలు వెనకడుగు వేస్తారు. అరుణగిరికి విషయం అర్థమైపోయి ఈ రౌడీలు వీడిని చంపడానికి రాలేదు, వీళ్ళు వచ్చింది వీడిని తీసుకెళ్లడానికి అని రౌడీలను హాస్పిటల్ నుంచి తరిమి కొట్టేందుకు, రౌడీల నుంచి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అరుణగిరి అబ్రహీం కాల్లోకి బుల్లెట్ దింపుతాడు. మనం ఒక్క అడుగు ముందుకు వేసినా అరుణగిరి అబ్రహీం తల్లోకి బుల్లెట్ దింపుతాడని అర్థం చేసుకుని రౌడీలందరూ భయంతో హాస్పిటల్ నుంచి పారిపోతారు. ఒకరిని తీసుకెళ్లేందుకు ఇంతమంది వచ్చారంటే ఇదేదో పెద్ద మ్యాటర్ లాగా ఉంది అని వాడికి స్పృహ వచ్చేంత వరకు హాస్పిటల్ ని మన కంట్రోల్లోకి తీసుకోండి అని అరుణగిరి ఆర్డర్ పాస్ చేస్తాడు. దాంతో హాస్పిటల్ నిండా పోలీసులు టైట్ సెక్యూరిటీని పెడతారు. అలాగే అబ్రహీం యొక్క డీటెయిల్స్ ని తెలుసుకునేందుకు అరుణగిరి వాడి ఫోటోని అన్ని స్టేషన్స్ కి పంపిస్తాడు. కట్ చేస్తే అబ్రహీం మెలకువలోకి వస్తాడు. వాడు హాస్పిటల్లో సెక్యూరిటీగా ఉన్న పోలీసులందరినీ చంపేసి డైరెక్ట్ గా కృపాకరం దగ్గరికి వెళ్తాడు. అబ్రహీం వరుణ్ కి ఫోన్ చేసి ఆ 100 రూపాయల నోటు నా దగ్గరే ఉంది, నేను దుబాయ్ కి వెళ్లేందుకు ఏదైనా ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేయమని అంటాడు. సరే నువ్వు రెడీగా ఉండు అని చెప్పి వరుణ్ ఫోన్ పెట్టేస్తాడు. నీల ప్రతి ఒక్కరితో గొడవలు పడడం నీలవేణికి అంతగా నచ్చదు. సో తను నీలాతో మాట్లాడుతూ నా కూతురు ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండడమే నాకు కావాలి, అందుకే నిన్ను నువ్వు మార్చుకోవాలి,
కనీసం నా కోసమైనా ఇప్పటి నుంచి గొడవలు పడడం మానేయాలి అని రిక్వెస్ట్ చేస్తుంది. అందుకు నీలా కూడా ఒప్పుకుంటుంది. అబ్రహీం డాక్టర్కి ఫోన్ చేసి తన కాలుకు తగిలిన బుల్లెట్ గాయం గురించి విషయం చెప్తాడు. అప్పుడు డాక్టర్, బుల్లెట్ గాయం అనేది మామూలు గాయం కాదు, అది గనక సెప్టిక్ అయిందంటే కాలుని తీసేయాల్సి వస్తుంది. సో నేను కొన్ని టాబ్లెట్స్ చెప్తాను, 1 వారం రోజుల పాటు వాటిని వాడు అని చెప్తాడు. కాకపోతే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆ టాబ్లెట్స్ ని ఎవరు ఇవ్వరు. కత్తి చేతిలో ఉండగా ప్రిస్క్రిప్షన్తో పనేముందిలే అని రౌడీలు లైట్ తీసుకుంటారు. అబ్రహీం ఆ టాబ్లెట్స్ లిస్ట్ ని పేపర్ పై రాసి, మీ బ్యాచ్ లో ఎవరైనా కొత్తవాడు ఉంటే వాణ్ణి ఈ టాబ్లెట్స్ తెచ్చేందుకు పంపించు, అప్పుడే నీ పేరు బయటకు రాకుండా ఉంటుంది అని కరుణాకరంతో అంటాడు. సరిగ్గా అదే సమయంలో టోబీ అనే రౌడీ కరుణాకర్ గ్యాంగ్ లో చేరేందుకు కిచ్చాతో కలిసి బైక్ పై వస్తాడు. ఇంకేముంది, ఆ మందుల చీటిని అండ్ ఒక కత్తిని టోబీ చేతికిచ్చి వెంటనే వెళ్లి ఈ టాబ్లెట్స్ ని తీసుకొని రా, ఒకవేళ ప్రిస్క్రిప్షన్ అడిగితే కత్తి చూపించు అని కరుణాకర్ అంటాడు. ఇక మందుల్ని తీసుకొచ్చేందుకు టోబీ బైక్ పై బయలుదేరతాడు. కట్ చేస్తే నీలా ఒంటరిగా తన మెడికల్ షాప్ లో ఉంటుంది. టోబీ గాడికి ఎక్కడ మెడికల్ షాప్ దొరకనట్టు సరిగ్గా నీలా ఉన్న మెడికల్ షాప్ కి వస్తాడు. వాడు మందుల చీటిని నీలాకి ఇచ్చి ఈ టాబ్లెట్స్ కావాలని అంటాడు. కానీ నీలా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ టాబ్లెట్స్ ఇవ్వలేము అని అంటుంది. దాంతో వాడు కత్తి బయటికి తీసి ఈ ప్రిస్క్రిప్షన్ సరిపోతుందా అని బెదిరించేందుకు ట్రై చేస్తాడు. కానీ అక్కడుంది మామూలు అమ్మాయి కాదు కదా. వాడు కత్తి బయటికి తీసిన వెంటనే నీలా వాడితో ఫైట్ చేసేందుకు పిడికిలు బిగిస్తుంది. కానీ సరిగ్గా అదే సమయంలో నీలాకి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. దాంతో నీలా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని టోబీ గాడికి టాబ్లెట్స్ ఇస్తుంది. ఇక అతను టాబ్లెట్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ అతను అలా చేయకుండా నీలాకి కత్తి చూపించి, నీ మెడలో ఉన్న చైన్ని ఇలా ఇవ్వు అని అంటాడు. మొదట తను మర్యాదగా నేను ఇవ్వను అని అంటుంది. దాంతో వాడికి కోపం ఎక్కువై తన మెడలో ఉన్న చైన్ని లాక్కునేందుకు ట్రై చేస్తాడు. నీలా తనని తను కంట్రోల్ చేసుకోవడం ఆపేసి టోబీ గాడిని ఉతికి ఆరేస్తుంది. కట్ చేస్తే చుట్టుపక్కల జనాలు పోలీసులకు ఫోన్ చేసి చైన్ స్నాచింగ్ గురించి విషయం చెప్తారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని టోబీని స్టేషన్ కి తీసుకెళ్తారు. అలాగే వాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేందుకు నీలాని స్టేషన్ కి వచ్చి రిపోర్ట్ ఇవ్వమని అడుగుతారు. సరే, నేను మా నాన్నని తీసుకుని కొంచెం సేపట్లో స్టేషన్ కి వస్తా అని నీలా అంటుంది. ఏంటి, మందుల కోసం వెళ్లిన వాడు ఇంకా రాలేదు అని కృపాకరణ్ కిచ్చా మీద ఫైర్ అవుతాడు. సో కిచ్చా టోబీ గాడికి ఫోన్ చేస్తాడు. కానీ వాడి ఫోన్ కలవదు. కొంచెం సేపటి తర్వాత టోబీ ఎవరికి తెలియకుండా ఒక కానిస్టేబుల్ ఫోన్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి వాడు కిచ్చాకి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్తాడు. కాకపోతే ఒక అమ్మాయి తనని కొట్టిందని బయటకు తెలిస్తే తన పరువు పోతుందని టోబీ రియలైజ్ అయ్యి నీలా తనని కొట్టిన విషయాన్ని ఎవరికీ చెప్పడు. పోలీసులకి టాబ్లెట్స్ గురించి ఏం తెలీదు, జస్ట్ చైన్ స్నాచింగ్ గురించే నన్ను స్టేషన్ కి తీసుకొచ్చారని టోబీ అంటాడు. ఒకవేళ నీలా గాని స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందంటే తను పోలీసులకి టాబ్లెట్స్ గురించి విషయం చెప్తుంది. ఆ టాబ్లెట్స్ ఎవరికో తెలుసుకునేందుకు పోలీసులు టోబీని టార్చర్ చేశారంటే వాడు ఖచ్చితంగా అబ్రహీం గురించి నిజం చెప్పేస్తాడు. ఇప్పటికే హాస్పిటల్లో 19 మంది పోలీసులను చంపినందుకు అరుణగిరి అబ్రహీం మీద కోపంతో రగిలిపోతుంటాడు. సో అబ్రహీం కృపాకరంతో, ఆ టోబీగాడు పోలీసులకి నా గురించి నిజం చెప్పినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను ఎలాగో రేపు ఉదయం దుబాయ్కి వెళ్ళిపోతున్నా, సో ప్రాబ్లం అంతా నీకే అని అంటాడు. నీలా స్టేషన్ కి వచ్చి ఈ టాబ్లెట్స్ గురించి పోలీసులకు చెప్తేనే కదా ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది. సో కృపాకరణ్ ఒక ప్లాన్ వేసి నీలాని అలాగే నీలా ఫ్యామిలీని అంతం చేసేందుకు శివాతో పాటు కొంతమంది రౌడీలను పంపిస్తాడు. మరో పక్క తనకు మాట ఇచ్చి కూడా ఇలా గొడవలకు వెళ్లినందుకు నీలవేణి నీలా మీద బాగా డిసప్పాయింట్ అవుతుంది. రేపు వాడు నీపై పగ పెంచుకొని నీకు ఏదైనా హాని కలిగిస్తే ఎలా, అసలే నువ్వు పెళ్లి కావాల్సిన దానివి, ఇలా కోర్టులు కేసులు అంటూ నువ్వు స్టేషన్ చుట్టూ తిరగడం నాకు ఇష్టం లేదు, వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి వాడి మీద కేసు ఏమీ అవసరం లేదని చెప్పి ఈ సమస్యను ఇంతటితో ముగించు అని నీలవేణి అంటుంది. అందుకు రాజరామన్ కూడా ఒప్పుకుంటాడు. కట్ చేస్తే శివ కొంతమంది రౌడీలతో నీలా ఇంట్లోకి సైలెంట్ గా ఎంటర్ అవుతాడు. ఒక అమ్మాయిని 2 ముసలి వాళ్లను చంపడం ఎంతసేపులే అని శివ అనుకుంటాడు. కానీ వాళ్ళు కరాటే వీరులు అన్న విషయం మాత్రం శివాకి అస్సలు తెలియదు. వచ్చిన పని త్వరగా ముగించేందుకు రౌడీలు కత్తులు తీసుకొని నీలా మీద, నీలవేణి మీద అండ్ రాజరామన్ మీద దాడికి దిగుతారు. ఇంకేముంది, వాళ్ళు ముగ్గురు ఆ రౌడీలతో ఫైట్ చేసి ఆ కత్తులతోనే వాళ్ళందరినీ చంపేస్తారు. అంతా అయిపోయిన తర్వాత నీలవేణికి ఆ శవాలను చూసి టెన్షన్ మొదలవుతుంది. పోలీసులకు గాని ఆ శవాల గురించి తెలిసిందంటే వాళ్ళ ముగ్గురికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కుటుంబంలో ఇలాంటి సమస్య
వచ్చిందని నీలవేణి బాగా కంగారు పడుతుంది. అప్పుడు రాజరామన్ తనకి ధైర్యం చెప్పి ఆ శవాలన్నిటినీ భూమిలో పాతేస్తాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వరుణ్తో అబ్రహీం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు పొరపాటున తన పర్స్ కింద పడిపోతుంది. ఒకడు ఆ పర్స్ ని గమనించి దాన్ని టేబుల్ మీద పెడతాడు. అబ్రహీం పర్స్ అండ్ శివ పర్స్ ఒకేలాగా ఉంటాయి. టేబుల్ మీద ఉన్నది తన పర్స్ అనుకుని అబ్రహీం పర్స్ ని శివ పాకెట్ లో పెట్టుకుంటాడు. ఆ పర్స్ లోనే 100 రూపాయల నోటు ఉంటుంది. ఆ నోటు గనక పోయిందంటే ఆ 1000 కోట్లు గాల్లో కలిసిపోయినట్టే. సో అబ్రహీం శివ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ శివాని రాజరామన్ ఆల్రెడీ భూమిలో పాతేశాడు కదా. ఇక ఆ పర్స్ అబ్రహీంకి ఎలా తిరిగి వస్తుంది? కట్ చేస్తే శివ ఇంకా తిరిగి రాకపోవడం, అలాగే తన ఫోన్ కూడా కలవకపోవడంతో కృపాకరణ్ కి ఎందుకో డౌట్ వస్తుంది. తను చించూకి ఫోన్ చేసి శివ ఇంకా తిరిగి రాలేదు, అసలు ఏం జరిగిందో ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి మ్యాటర్ తెలుసుకొని రా అని అంటాడు. దాంతో చించు వెంటనే నీల ఇంటికి బయలుదేరతాడు. అప్పుడు తనకు ఒక వీధిలో శివ జీప్ కనిపిస్తుంది. ఆ జీప్ టైర్ కి మేకు గుచ్చుకొని పంక్చర్ అయి ఉండడాన్ని చించు గమనిస్తాడు. ఆ తర్వాత తను నీల ఇంటికి చేరుకొని కిటికీలో నుంచి తొంగి చూస్తాడు. తీరా చూస్తే నీలవేణి ప్రశాంతంగా సీరియల్ చూస్తూ ఉంటుంది. ఇవన్నీ చూసి చించు వెంటనే కృపాకరణ్ కి ఫోన్ చేసి అసలు మన వాళ్ళు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళలేదు, ఎవరో మార్గం మధ్యలో జీప్ కి పంక్చర్ చేసి వాళ్ళని ఎక్కడికో తీసుకొని పోయారు అని చెప్తాడు. పూర్ణ మార్కెట్ 1 టౌన్ ఎస్ఐ పండు అనే రౌడీకి ఫోన్ చేసి సీజ్ చేసి గోడౌన్ లో పెట్టిన 1/2 కిలో గంజాయిని ఎవరో తీసుకెళ్లిపోయారు, సోమవారం పొద్దున్నే సరుకుని కోర్టులో సబ్మిట్ చేయాలి అని హెల్ప్ అడుగుతాడు. అప్పుడు పండు ఇప్పుడు నా దగ్గర సరుకు లేదు, నెహ్రూ నగర్ లో శివ ఉంటాడు, తనని కలిస్తే మీకు సరుకు దొరుకుతుంది అని అంటాడు. ఎస్ఐ సరుకు కోసం నెహ్రూ నగర్ కి వెళ్తాడు. కానీ ఆ సమయంలో శివ అక్కడ ఉండడు. దాంతో ఎస్ఐ వెనక్కి వెళ్ళిపోతాడు. కృపాకరణ్ గౌరీకి ఫోన్ చేసి ఈ మధ్య కాలంలో శివాని చంపేందుకు ఎవరైనా ప్లాన్ చేశారా అని అడుగుతాడు. అప్పుడు గౌరీ రీసెంట్ గా పూర్ణ మార్కెట్ 1 టౌన్ ఎస్ఐ శివ కోసం వచ్చాడు, కానీ తను ఎందుకు వచ్చాడో విషయం చెప్పలేదు. ఆ సమయంలో శివ అందుబాటులో లేకపోవడం వల్ల ఎస్ఐ వెనక్కి వెళ్ళిపోయాడని అంటాడు. వాడి మాటలు విన్న వెంటనే కృపాకరణ్ కి టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే చైన్ స్నాచింగ్ కేసులో పోలీసులు టోబీని తీసుకెళ్లింది కూడా పూర్ణ మార్కెట్ లోని 1 టౌన్ స్టేషన్ కే. అంటే టోబీగాడు పోలీసులకి టాబ్లెట్స్ గురించి నిజం చెప్పేసినట్టుండు. వాళ్ళు అబ్రహీం కి బదులుగా నా తమ్ముడిని తీసుకెళ్లారు అని కృపాకరణ్ ఫిక్స్ అవుతాడు. తన తమ్ముడిని కాపాడుకునేందుకు అరుణగిరి యొక్క భార్యని కొడుకుని కృపాకరణ్ కిడ్నాప్ చేస్తాడు. వాళ్ళని స్క్రూ డ్రైవర్ తో టార్చర్ చేస్తున్న వీడియోని అరుణగిరికి పంపించి హాస్పిటల్లో నీ కస్టడీ నుంచి తప్పించుకున్న అబ్రహీం ని పట్టుకునేందుకు నువ్వు నా తమ్ముడిని తీసుకెళ్లావని నాకు తెలుసు, నువ్వు ఎంత కొట్టినా వాడు నీకేం చెప్పడు, మర్యాదగా నా తమ్ముడిని వదిలిపెట్టు, లేదంటే నీ కొడుకుని భార్యని చంపేస్తా అని కృపాకరణ్ వార్నింగ్ ఇస్తాడు. అసలు ఎవడ్రా నువ్వు, నీ తమ్ముడిని నేను తీసుకెళ్లడం ఏంటి అని అరుణగిరికి ఏం అర్థం కాదు. నటించడం ఆపరా, నీ స్టేషన్లో ఉన్న టోబీ నీకు అన్ని విషయాలు చెప్పేశాడని నాకు తెలుసు, మర్యాదగా నా తమ్ముడిని తీసుకొని 1 గంటలో ఎన్నోర్ లైట్ హౌస్ దగ్గరికి రా అని చెప్పి కృపాకరణ్ ఫోన్ పెట్టేస్తాడు. సరిగ్గా అదే సమయంలో నీలా రాజరామన్ స్టేషన్కి చేరుకుంటారు. ఎందుకు ఇలాంటి వాళ్లతో గొడవ అని నా వైఫ్ భయపడుతుంది, లైఫ్లో ఫ్యామిలీనే కదా సార్ ఇంపార్టెంట్, అందుకే అతనిపై కేసు ఏం వద్దు అని రాజరామన్ కానిస్టేబుల్తో అంటాడు. అరుణగిరి రూమ్లో నుంచి బయటికి వచ్చి టోబీని లాఠీతో చితక్కొట్టి తన నుదుటి మీద గన్ పెడతాడు. తను టోబీగాడికి కృపాకరణ్ యొక్క వాయిస్ వినిపించి అసలు ఎవడు వీడు, వీడి తమ్ముడు పేరేంటి, వీడి తమ్ముడు ఎక్కడున్నాడు అని క్వశ్చన్ చేస్తాడు. దాంతో టోబీ భయపడుతూ ఆ వాయిస్ కృపాకరణ్ అనే రౌడీది, తన తమ్ముడి పేరు శివ, ఆ శివ ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్ అని అంటాడు. మరో పక్క వరుణ్ అబ్రహీంకి ఫోన్ చేసి ప్రైవేట్ జెట్ దుబాయ్లో ల్యాండ్ అయ్యేందుకు పర్మిషన్ దొరకలేదు, నా మేనేజర్ని ప్యాసింజర్ ఫ్లైట్లో దుబాయ్కి పంపించాలని అనుకుంటున్నా, ఇప్పుడు నా మేనేజర్ నీ దగ్గరికి వస్తాడు, నువ్వు ఆ 100 రూపాయల నోట్ని తనకి ఇచ్చేయని అంటాడు. అసలు అబ్రహీం ఎవడో తెలుసుకునేందుకు అరుణగిరి వాడి ఫోటోని ఇంతకుముందు అన్ని స్టేషన్కి పంపిస్తాడు కదా. కాకినాడ కమిషనర్ అబ్రహీం ఫోటోని చూసి వెంటనే అరుణగిరికి ఫోన్ చేసి వాడి పేరు అబ్రహీం, వాడు ఒక మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ క్రిమినల్, పెద్ద పెద్ద మర్డర్ కేసులకి వీడికి సంబంధం ఉంది, వీడికి గ్యాంగ్ ఏమీ లేదు, వీడు ఏం చేసినా ఒంటరిగానే చేస్తాడు, ఏదైనా వెరీ ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప వీడు బయటికి రాడని కమిషనర్ అంటాడు. అది విన్న అరుణగిరి షాక్ అవుతాడు. వరుణ్ మేనేజర్ తన దగ్గరికి వచ్చేలోపు ఎలాగైనా ఆ 100 రూపాయల నోట్ను తీసుకురావాలని అబ్రహీం డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే వాడు ముత్తుకుమారన్ అనే పోలీస్ ఆఫీసర్పై దాడి చేసి కృపాకరం తమ్ముడు ఎక్కడున్నాడని క్వశ్చన్ చేస్తాడు. నిజంగా అతను ఎక్కడున్నాడో మాకు తెలీదు, ఆ టోబీ మాకు ఏం చెప్పలేదు, ఆ కరాటే మాస్టర్ కూతురు వచ్చి కేసు వాపస్ తీసుకుంది అని ముత్తుకుమారన్ అంటాడు. అది విన్న అబ్రహీం ముత్తుకుమారన్ని చంపేసి డైరెక్ట్గా నీలా ఇంటికి బయలుదేరతాడు.
మనం చేసిన తప్పుల వల్ల ఆ పోలీస్ ఆఫీసర్ యొక్క భార్య కొడుకు చావబోతున్నారు. మనం ఎలాగైనా వాళ్ళని కాపాడాలని నీలవేణి రాజరామన్ మాట్లాడుకుంటారు. ఆ సమయంలో అబ్రహీం ఎంట్రీ ఇచ్చి మిమ్మల్ని చంపడానికి వచ్చిన ఆ 6 మంది ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. ఇక వాళ్ళ మధ్య ఫైట్ మొదలవుతుంది. వాళ్ళు నలుగురు పోటాపోటీగా ఫైట్ చేసుకుంటారు. చివరికి అబ్రహీం వాళ్ళ ముగ్గురిని కొట్టి నీలవేణిని కత్తితో చంపబోతాడు. సరిగ్గా అదే సమయంలో కార్తీ ఎంట్రీ ఇచ్చి అబ్రహీంపై దాడి చేస్తాడు. నిజానికి ఈ కార్తీకి కూడా కరాటే వచ్చన్నమాట. ఇక వాళ్ళు నలుగురు అబ్రహీంని కొట్టి కుర్చీలో బంధిస్తారు. ఆ ఇన్స్పెక్టర్ యొక్క కొడుకుని భార్యని ఎక్కడ దాచారో చెప్పు అని రాజరామన్ అబ్రహీంని కొడతాడు. దాంతో వాళ్ళు ఎక్కడున్నారో అబ్రహీం నిజం చెప్పేస్తాడు. కట్ చేస్తే రాజరామన్ కృపాకరన్ దగ్గరికి వెళ్ళి రౌడీలందరినీ చంపేస్తారు. వాళ్ళు కృపాకరన్ని కూడా చంపబోతుండగా సరిగ్గా అదే సమయంలో వరుణ్ మేనేజర్ ఎంట్రీ ఇస్తాడు. కృపాకరన్ రాజరామన్తో మమ్మల్ని చంపి మీరు ప్రశాంతంగా ఉండగలరని అనుకుంటున్నారా? మీరు మమ్మల్ని చంపేస్తే మాకంటే శక్తివంతమైన మరో వ్యక్తి మిమ్మల్ని చంపేందుకు వస్తాడు. తనకు కావలసిన ఒక వస్తువు మీ దగ్గర ఉంది. మీరు గనక దాన్ని మాకు ఇచ్చారంటే తను మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాడు. 100 రూపాయల నోటు గురించి చెప్తాడు. 100 రూపాయల కోసం మనుషులను చంపడం ఏంటని రాజరామన్ వాడి మాటల్ని నమ్మడు. ఆ బ్లాక్ ఓపాల్ మైనింగ్ గురించి, కీలకాడు గ్రామం గురించి, 1000 కోట్ల వైట్ మనీ గురించి, అలాగే 7,000 కోట్ల ప్రాఫిట్ గురించి వరుణ్ మేనేజర్ రాజరామన్కి చెప్తాడు. అసలు వీళ్ళు చెప్తుంది నిజమో కాదో తెలుసుకునేందుకు తను కార్తీకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. కార్తీ శివగాడి శవాన్ని భూమిలో నుంచి బయటికి తీసి వాడి పాకెట్లోని పర్స్ ఓపెన్ చేస్తాడు. తీరా చూస్తే అందులో నిజంగానే 100 రూపాయల నోటు ఉంటుంది. అంటే వీళ్ళు చెప్తుంది నిజమే అని రాజరామన్కి అర్థమవుతుంది. ఆ నోటు గాని మీరు ఇవ్వలేదంటే మీ ఫ్యామిలీ మొత్తాన్ని దారుణంగా చంపేస్తానని వరుణ్ వార్నింగ్ ఇస్తాడు. ఒక క్షణం ఆలోచించి, అంటే మీకు ఆ నోట్ ఇస్తే మినిస్టర్ అకౌంట్లో దుబాయ్ నుంచి 1000 కోట్లు డిపాజిట్ అవుతాయి. దాంతో మీరు హ్యాపీగా మైనింగ్ చేసుకోవచ్చు. మీ మైనింగ్ వల్ల కొండలు ఊడిపడి ఆ కీలకాడు గ్రామంలోని ప్రజలు చనిపోయినా మీకు అనవసరం కదా అని అంటుంది. ఆ ఊరి ప్రజల ప్రాణాల కోసం ఆ నోట్ని కాల్చేసి కృపాకరన్ అండ్ వరుణ్ యొక్క మేనేజర్ని చంపేస్తారు. ఆ తర్వాత ఒక రౌడీ ఫోన్ని తీసుకుని రూమ్లో బంధించబడి ఉన్న అరుణగిరి భార్య కొడుకు దగ్గరికి వెళ్ళి తలుపు కింది నుంచి ఫోన్ను విసిరేస్తుంది. ఇక రాజరామన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. కట్ చేస్తే అరుణగిరి భార్య ఆ రౌడీ ఫోన్ నుంచి అరుణగిరికి ఫోన్ చేస్తుంది. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని సేవ్ చేస్తారు. శివాని తీసుకెళ్లిన వాళ్లే ఈ హత్యలన్నీ చేసి ఉంటారని పోలీసులు డిసైడ్ అవుతారు. మినిస్టర్ వరుణ్ కి ఫోన్ చేసి, ఏంటి ఇంకా డబ్బులు అకౌంట్ లో వేయలేదు, నీ మేనేజర్ ని ఎవరో చంపేశారని న్యూస్ లో చూపిస్తున్నారు. ఇంతకీ నన్ను ఏదైనా కేసులో ఇరికించేందుకు నువ్వు ప్లాన్ చేశావా అని అడుగుతాడు. అలాంటిదేం లేదు, మీకు రావాల్సిన 1000 కోట్లు ఒక చోట ఆగిపోయాయి. నాకు 1 రోజు టైం ఇవ్వండి అని వరుణ్ అంటాడు. సరే, 1 రోజు నీకు సమయం ఇస్తున్నా. నువ్వు కానీ ఆ డబ్బుల్ని అకౌంట్లో వేయలేదంటే మన డీల్ క్యాన్సిల్ చేస్తా అని మినిస్టర్ అంటాడు. దాంతో వరుణ్ డైరెక్ట్గా రంగంలోకి దిగుతాడు. ఒక పక్క రాజరామన్ వాళ్ళు అబ్రహీంని బ్రతికుండగానే భూమిలోకి పాతి పెట్టేస్తారు. ఇక మిగిలిన్నది వరుణ్ మాత్రమే. వాడిని కూడా చంపేస్తే ప్రశాంతంగా ఉండొచ్చని రాజరామన్ వరుణ్ దగ్గరికి వస్తారు. అదే సమయంలో రౌడీలందరూ తమ ఇంటికి చేరుకొని తలుపులని బద్దలు కొడతారు. ఇక 2 చోట్ల ఫైట్ మొదలవుతుంది. నీలవేణి, కార్తీ రౌడీలందరినీ చాలా ఈజీగా కొడతారు. రాజరామన్ కూడా రౌడీలందరినీ చంపేస్తారు. ఇక రాజరామన్ వరుణ్ మధ్య ఫైట్ జరుగుతుంది. వాళ్ళ మధ్య జరిగిన ఫైట్లో మొదట వరుణ్ పైచేయి సాధించినప్పటికీ చివరికి రాజరామన్ అతన్ని కత్తితో పొడిచి చంపేస్తాడు. కట్ చేస్తే 3 నెలలు గడిచిపోతాయి. ఆ హత్యలన్నీ చేసింది ఎవరో పోలీసులు ఇంకా కనిపెట్టకపోవడంతో సిబిఐ చేతికి కేసుని అప్పగిస్తారు. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.